స్పీకర్ అంటే స్పీకరే. దళిత స్పీకర్, రెడ్డి స్పీకర్ ఉండడు. స్పీకర్ అనే వాళ్ళను దళితుడని కాంగ్రెస్ వాళ్ళే అవమానిస్తున్నారు. ఒక పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన్ను దళితుడుగా చూస్తున్నారు, కానీ స్పీకర్ గా చూడటం లేదు. జగదీష్ రెడ్డి గారు స్పీకర్ ను ఏమీ అనలేదు. మీకు జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే ఉచ్చపడుతోంది, అందుకే సస్పెండ్ చేశారు. దళిత స్పీకర్ అంటారా? దళిత స్పీకర్ అట్టంటారా? అరే నాయన, స్పీకర్ అంటోడు స్పీకర్ అంతే, దానికి దళితుడు, రెడ్డి, వెల్మా, కమ్మ, కాపుకి ఏమి ఉండవు. స్పీకర్ అంటోని పదే దళితుడు అని మీరు చెప్పి మీరే స్పీకర్ అవమానపరుస్తున్నారు, దళితులను అవమానపరుస్తున్నారు. ఒక పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన దళితులనే గుర్తిస్తున్నారు తప్ప స్పీకర్ గా గుర్తిస్తలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ మీ యొక్క మాటలను మార్చుకోండి. జగదీష్ రెడ్డి గారు ఒక్కటి కూడా తప్పు మాట మాట్లాడలేదు. అయినా ఎందుకు జగదీష్ రెడ్డి గారు బయటకు పంపారు? లాస్ట్ టైం చూసినాం మనం, అసెంబ్లీ సాక్షిగా కొడుకులో మొత్తం బట్టలు కూడా తీసి నగ్నంగా నిలబెట్టి మీ చరిత్ర ప్రజలకు చూపించారు. కాబట్టి మీకు ఉత్సాహపడుతుంది జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే, మీకు ఉత్సాహపడుతుంది కొడుకులకు. కాబట్టి ఏదైనా ఒక వంకతో జగదీష్ రెడ్డి బయటకు పంపాలి. కాబట్టి లేనటువంటి దాన్ని సాగుగా చూపించి మేము బహిష్కరిస్తామని చెప్పేసి అప్రజాస్వామికంగా ఒక చీకటి రోజు కల్పించే విధంగా అసెంబ్లీ కనిపిస్తుంది.